ప్రేమలో పడ్డను మేరే భాయ్. కొత్త బట్టలు, అబ్బా ఇట్లాంటి కొత్త కొత్త షర్ట్స్ వేసుకుని పింకీ ముందు వెళ్తే అంతే వెంటనే లైన్లో పడిపోద్ది. ఇదేంటి 500 600 ఉంది, మన కెపాసిటీ తెలియదేమో. ఇది కూడా ఎందుకు 800? ఇది మనతో కాదరా బాబు, ఎవరికో టోపీ వేయాల్సిందే. ఛ, ఏదన్నా 200. హలో బ్రదర్, వీడే నాకని పడుకున్నాడు. ఇప్పుడు హలో, ఎంతన్నా? 600 అన్న. 600? ఇప్పుడు చూస్తే పోలే, కానీ 600 ఎక్కువ కదన్నా. మీకనే 600 అన్న, లేకుంటే 800. అయితే శివ ఫ్రమ్ శ్రీశైలం హిల్స్ అని తెలిసిపోయిందనమాట. అవును, చాలా సార్లు ఉన్నా. అలాగా? అలాగైతే ఆ బ్లూ ఎల్లో టీ షర్ట్ ఉన్నాయి పక్కన, అవి తీసుకురా. భలే గున్నేలే గాని. ఎంత? 300. 300? రెండు కలిపి 300? ఒక్కొక్కటి 300. అంటే క్వాలిటీ సూపర్ గా? సూపర్ అన్న. అయితే నేను చెప్పిన మాటను కావాలంటే నోట్ చేసుకో. ఈ జీన్స్ నీ దగ్గర పెట్టుకో, ఈ 2 టీ షర్ట్లు ఒక కవర్ లేసి నాకు ఇచ్చేసేయి. అర్థమైందా? ఓకే. థ్యాంక్ యూ బాస్. అరే అంజలి నడు. హలో, డబ్బులా? టీ షర్ట్లు. టీ షర్ట్లా? అవును. అరే పిచ్చోడా, ఈ 2 టీ షర్ట్లు ఈ జీన్స్ ఎక్స్చేంజ్ కదా? అవును. మరి జీన్స్? దిస్ ఇస్ టూ మచ్ యార్. అసలు నేను జీన్సే తీసుకోలేదు, మళ్ళీ డబ్బులు అడుగుతున్నావు. మరి 2 టీ షర్ట్లకు డబ్బులు ఇవ్వు అన్నా. ఈ 2 టీ షర్ట్లు జీన్స్ ఎక్స్చేంజ్ కదా? అవును. మరి జీన్స్ ప్యాంట్ తీసుకున్నావు, దానికి డబ్బులు ఇవ్వాలి కదా? అరే నేనేమన్నా జాకీ అడిగానా? లేదుగా. ఏమైంది? చూడు అంజు, పల్లెటూరు అనుకోని మోసం చేస్తున్నాడు. చూడు, శ్రీశైలం హిల్స్ వాళ్ళతో పెట్టుకోకు, లేకుంటే రేపు నుంచి కృష్ణా వాటర్ బంద్. అంతే. పింకీ నువ్వురా, వాంతే మాటలు. టూ మచ్ అంటే టూ మచ్. నేను ఏదో పల్లెటూరు అనుకోని ఇష్టం మోసం చేస్తున్నాడు. అది పింకీ, నాదేమైనా పల్లెటూరా? కాదు. ఇదంతా నాతో ఎందుకు అవుద్ది? చూడు, నేను చాలా మూడ్ ఆఫ్ ఉన్నా. ఎక్కడైనా సరదాగా కూర్చొని 1/2 టీ తాగుదాం, సరేనా? వస్తున్నారుగా, రండి. రా పింకీ. వస్తున్నాం. ఎక్స్క్యూజ్ మీ, నేను అంజలిని కలవాలి. అంజలిని నేనే, మీరెవరు? హాయ్ అంజు. నేను పింకీని. నువ్వా? నో, పింకీ పైనుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను పింకీ. పద చూద్దాం. పద. ఓ షిట్. అంజలి ఏమైందిరా? పింకీ ఏది? అరే బాబోయ్. అరే పింకీ, నువ్వు మగవాడురా? అమ్మ పింకీ, కొంచెం అయితే నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. అంజు, నన్ను అర్థం చేసుకో అంజు. ఇదంతా నేను నీకోసమే చేశాను అంజు, ప్లీజ్. అంజు, అమ్మ వీడా? అంజు, నేను నిన్ను మోసం చేయాలని పని చేయలేదు. ఐ లవ్ యూ అంజు. నువ్వు లేకుండా నేను బతకలేను అంజు, నన్ను అర్థం చేసుకో ప్లీజ్ అంజు. అంజు ప్లీజ్, అంజు ప్లీజ్. ఈ ఫైల్ అక్కడ పెట్టు. మేడం, జ్యూస్. మేడం, మాజీ ఎస్ఐ గారు వచ్చారు. ఎందుకు వచ్చాడో కనుక్కో. ఓకే. 2 రోజులు నన్ను సస్పెండ్ చేసేటప్పటికి మీకందరికి ఒళ్ళు కొవ్వెక్కిందా? ఎప్పుడు నన్ను విష్కులా చేయటం లేదు. 2 నిమిషాల్లో మీ ఎస్ఐ షాక్ న్యూస్ ఉంటుందిరా. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో మేడం గారు కనుక్కోమన్నారు. ఎందుకు వచ్చానా? రే 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 నా హయాంలో మోటార్ సైకిల్ పోయింది, జిప్సీ పోయింది కదా. రే, ఆ జిప్సీని మోటార్ సైకిల్ ని ఆ రెండింటిని నేనే 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 మన డిఎస్పీ గారికి అప్పచెప్పిస్తాను రా. అగ్ని 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 చైతి. నేను ఇప్పుడు అగ్నిని కాదు, జమదగ్ని. ఓ,
నువ్వు జమదగ్ని అయితే నేను ఆ అగ్నిని చల్లార్చే గంగను. ప్లీజ్ నన్ను క్షమించవు. మరి మీ డిఎస్పీని ఏం చేసావు? ఆల్రెడీ వాడికి 2 పెళ్ళాలు, ఇక నేనెందుకు? నిజమా గంగా? సర్లే నేను చూసుకుంటాను. సార్ సరే ఇదిగో అగ్ని కేసు. ఓకే రైట్ ఉంటాను. సిట్ డౌన్. ఆ 308 అగ్ని వచ్చాడా? వచ్చారు సార్. రమ్మన్. ఎస్ సార్. ఇది బెడ్రూమ్ కాదు, మాకు తెలుసు. డిఎస్పీ గారు పిలుస్తున్నారు. ఓకే ఓకే ఓకే. ఒక్క నిమిషం రండి. గంగా వెరీ గుడ్ మిస్టర్ అగ్ని. పోయిన వెహికల్స్ తో పాటు దొంగలను కూడా పట్టుకున్నావంట. కీప్ ఇట్ అప్. మిస్టర్ అగ్ని, నీ సాహసానికి మెచ్చి నీ జాబ్ నీకు ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మరి నేను? ఓ నువ్వు ఇక్కడ చేస్తున్నావు కదూ. మిస్టర్ అగ్ని, గంగా ఇక్కడ చేస్తుంది కాబట్టి నిన్ను పైకి పంపిస్తున్నాను. సార్ అదేనయ్యా, ఈ పంజగుట్ట నుండి జూబ్లీహిల్స్ ఎస్ఐగా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్స్ సార్. ఇకనైనా జాగ్రత్తగా డ్యూటీ చేసుకో. అలాగే సార్. అగ్ని సారీ. పక్కనే ఉంది గంగా. డియర్ కానిస్టేబుల్స్, కమ్ 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 ఆన్. మీకు గుడ్ న్యూస్. ఏంటి? అదేమిటో తెలుసా? ఈ రోజు నుంచి నేను గంగా ఒక్కటవుతున్నాం. అంటే గంగా శ్రీమతి అగ్ని అన్నమాట. బెస్ట్ ఆఫ్ లక్. ఇలా జరిగిన దానికి కారణం నేనే. నన్ను క్షమించు గౌతమ్. రేయ్, ఈ ఫోటో చూడు. అరే ఊరుకో, ఎందుకు ఏడిపిస్తావు తన్ని? ఈ ఐడియా ఇచ్చే ముందే ఆలోచించి ఉండాల్సింది. అసలు మీకు ఐడియా ఎలా వచ్చిందో నాకేం అర్థం కాలేదు. ఇది నా ఐడియా కాదు, మరి అది మా ఫ్రెండ్ ఐడియా. మీ ఫ్రెండ్దా? కరెక్ట్ గా 15 సంవత్సరాల క్రితం ఇదే పరిస్థితి నేను ఫేస్ చేశాను. అప్పుడు మా ఫ్రెండ్ నాకు ఈ ఐడియా ఇచ్చాడు. అప్పుడు ఆ ఐడియా ఫ్లాప్ అయింది. అందుకే ఈవెంట్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ చెత్త ఐడియా మాకెందుకు ఇచ్చారు? మీరు నాకంటే తెలివైన వాళ్ళు అనుకుని నేను మీకు ఈ ఐడియా ఇచ్చాను. మీరు సక్సెస్ కాలేకపోయారు. ఇప్పుడు తెలిసింది మీరు నాకంటే దద్దమ్మలు అని. ప్లీజ్ అంకుల్, ఇంకా సంగతి వదిలేండి. మేము ఇక్కడ ఉండలేం అంకుల్. నువ్వు ఉండు ఏంటి, గౌతమ్. మనమా? అవును. నోనో, నేను ప్రీతితోనే ఉండిపోతాను. అయితే నువ్వు ఇక్కడే ఉండరా, నేను ఒక్కడే ముంబై వెళ్ళిపోతాను. ఓ అలాగే. నువ్వు ముంబై వెళ్ళు, నేను ప్రీతితో పిక్చర్కి వెళ్తాను. ఏం ప్రీతి? గౌతమ్ నువ్వా? అంజు, నేను మోసం చేయాలని పని చేయలేదు. ఐ లవ్ యూ అంజు. అంజు, ఇంతకీ ఏం నిర్ణయించుకున్నావు? నేను మోసపోయాను. అలాగని కాదు అంజలి, నేను ఒక్క మాట క్లియర్గా చెప్తాను విను. గౌతమ్ నేను చాలా ప్రేమిస్తున్నాడు, లేకుంటే ఇంత రిస్క్ తీసుకుంటాడా? అదీ కాక గౌతమ్ నేను మోసం చేయాలనుకుంటే ఎన్నో అవకాశాలున్నాయి, కానీ నేను చేయలేగా. ఎందుకంటే అతను మంచివాడు. ఆలోచించు. అవునంజు, శివ చెప్పింది నిజమే. గౌతమ్ నిన్ను ప్రేమించాడు, కానీ మోసం చేయలేదుగా. మేం బాగా ఆలోచించి చెప్పాము విను. నీకు సరైన జోడీ నెంబర్ 1 అతనే. అంజు, ఓ విషయం చెప్పు. గౌతమ్ని ద్వేషిస్తున్నావా? నో, లవ్ చేస్తున్నా. ఇంకా ఆలస్యం ఎందుకు అంజు? ఇప్పుడే అతని ఇంటికి వెళ్దాం. ఎవరు తెలుసా, అవమానానికి ఆత్మహత్య కూడా చేసుకోవచ్చు. నడవండి. అలా జరగటం అయితే వెళ్దాం పద. పద పద వెళ్దాం. అంకుల్, గౌతమ్ ఇంకెప్పటికీ రాడు. నాకు కూడా అదే అనిపిస్తోంది, అతను తిరిగి రాడేమో అని. అవునా ఆంటీ? అసలు చేసిందంతా మీరు. ఏమైంది? వాడు ముంబై వెళ్ళినా తప్పకుండా వస్తాడు. ఖచ్చితంగా రాడు. వస్తాడు. నీకు నమ్మకం ఉందా అతను వస్తాడని? ఉంది. నాకు నమ్మకం లేదు. నాకు కూడా నమ్మకం లేదు. అంటే నేను జోక్ చేశానా? ఏంటి జోక్ చేయడం ఏంటి? అరే బబ్లు, అరే. నమస్కారం అండి. నమస్తే. అరే బబ్లు, గౌతమ్ ఏడి? ముంబై వెళ్తానన్నాడు. బాంబే. అరే హౌసింగ్ సాగర్ పోవడానికి ఒక అర్ధగంట ఉందిరా. నడవండి, వెళ్దాం. అరే వచ్చినప్పుడు కీస్ తీసుకురా. అరే ఆపు, ఆపు, ఆపు. అరే ట్రైన్ పోతుందిరా బాబు, తొందరగా దిగండి. అరే, ఇదేంట్రా బాబు, డోర్ ఇట్లా ఉంది. అబ్బా, అయ్, నా బబ్లు తొందరగా. అరే ట్రైన్ పోతుందిరా. అరే వచ్చింది, అందరూ వచ్చేయండి తొందరగా. ఆ రోజు వెళ్ళిన గౌతమ్ మళ్ళీ రానే లేదు. నా జీవితంలో ఆ రోజు నుండే ప్రేమకు
ఫుల్ స్టాప్ పెట్టేశాను. అతని ఫోటో ఉందా? ఆ, ఇదిగో. మై గాడ్, గౌతమ్ అంటే ఇతనా? గౌతమ్ నీకు తెలుసా? తెలిసేంటి, బాంబేలో నా కొలీగ్. అతను ఎప్పుడూ నీ గురించి చెప్తుండేవాడు. కానీ ఆ అంజు నువ్వని నాకు ఇంతవరకు తెలియదు. 1 సెకండ్. ఎవరికి చేస్తున్నావు? నేను చేసిన పొరపాటు నేనే సరిదిద్దుకుంటున్నాను. హలో గౌతమ్. హాయ్ రవి, వాట్ ఇస్ సర్ప్రైజ్? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారా? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఏంటో చెప్పరా ఫుల్. కమ్ ఆన్ టెల్ మీ. నువ్వు రేపు ఈవినింగ్ ఫ్లైట్ కి హైదరాబాద్ రావాలి. వస్తున్నావు అంతే. ఓకే? ఓ షూర్, తప్పకుండా వస్తాను. బాయ్. నువ్వు మాట్లాడింది ఎస్, గౌతమ్తో. రేపు మీ ఇద్దరిని కలిపి నా చేతుల మీదుగా ఒకటేలా చేస్తాను. జిమ్ మెయింటైన్ చేయాలంటే ఇన్ని ఎక్సర్సైజ్ అవసరమంటావా? నీ కుప్పి గంతుల కంటే ఈ ఎక్సర్సైజ్లే చాలా బెటర్. ఏంటో చెప్పు. అంజు లైన్ లో ఉంది, మీతో మాట్లాడాలట. హలో అంజు. శాలిని, ఈ రోజు ఈవినింగ్ ఫ్లైట్ కి గౌతమ్ వస్తున్నాడు. నిజమా? అవునే. రెడీగా ఉండు, మనం వెళ్ళి రిసీవ్ చేసుకుందాం. ఓకే, నేను రెడీగా ఉంటాను. బాయ్. ఏమంటుంది?